రాత్రికాలపు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, కృపయు కనికరములు కలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ ఘనమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మారని, మార్పు చెందని దేవుడవు తండ్రి, నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న దేవుడవు, అద్భుతాలు చేసే దేవుడవు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడవు, అసాధ్యమైన కార్యములను చేసే శక్తి కలిగిన దేవుడవు తండ్రి. శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువక ఎడబాయక ప్రేమ చూపే దేవుడవు. మీ కనుపాప వలె మమ్మను కాపాడి రక్షించుచున్న మీ యొక్క ప్రేమను బట్టి, మీ గొప్పతనాన్ని బట్టి, మీకున్న శక్తిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఘనమైన నామం కలిగిన దేవుడవు తండ్రి, పూజింపబడు నామము, కొనియాడబడు నామం కలిగిన దేవుడవు. మీ నామంలోనే మాకు స్వస్థత, మీ నామములోనే మాకు రక్షణ, ఆనందం, మీ నామాన్ని బట్టే మాకు గొప్ప సహాయం. అయ్యా, మీ గొప్ప ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, మీరెంతో గొప్ప దేవుడవయ్యుండి పాపులమైన, దోషులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. పాపమెరుగని మీరు మా కొరకు పాపిగా చెయ్యబడ్డారు. మా దోషములను, మా అతిక్రమములను మీ తలపై వేసుకున్నారు. మాకు రావలసిన శిక్షను మీరు అనుభవించినారు దేవా. ఆ కలువరి శిలువలో మా నిమిత్తమై మిమ్మును మీరు తగ్గించుకున్నారు దేవా. ఇష్టపూర్వకంగా శిక్షకు అప్పగించుకున్నారు తండ్రి. ఘోరమైన శిక్షను, కఠినమైన బాధను మా నిమిత్తమై అనుభవించినారు దేవా. అయ్యా, మీరు చేసిన గొప్ప శిలువ త్యాగాన్ని బట్టి, మీరు చూపిన కృపను, ప్రేమను బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మా శాపాన్ని మాకు ఆశీర్వాదంగా మార్చారు. చీకటిలో ఉన్న మమ్ములను మీ యొక్క ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించారు. మా దుఃఖాన్నంతటినీ సంతోషంగా మార్చినారు దేవా. మా అంగలార్పును నాట్యముగా చేశారు తండ్రి. మా చేదైన జీవితాలను మధురంగా మార్చారు. మా ఏడుపును నవ్వుగా చేశారు. అయ్యా, మా ఎడల మీకున్న గొప్ప తలంపును బట్టి మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో, ఏక మనసుతో తండ్రివైన మీకు మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి, మిమ్మల్ని స్తుతించి గనుపరచడానికి, కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ ఉదయకాల సమయం అంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా. మమ్మను పోషించినారు, కాపాడినారు, సంరక్షించినారు తండ్రి. అయ్యా, మా పనులలో, మా ప్రయత్నాలలో తోడుగా ఉన్నారు. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు. అందును బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ రాత్రికాల సమయంలో తండ్రి, ఎందరైతే బిడ్డలు విశ్వాసంతో మీకు మొరుపెడుతున్నారో, నమ్మకంతో మీ సహాయం కొరకు కనిపెట్టుకొని ఎదురు చూస్తున్నారో, అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బానిసత్వంలో ఉన్న వారిని, ఏడుపు, పేదరికం, దారిద్ర్యం కలిగి అనగద్రొక్కబడిన స్థితిలో, దాసత్వంలో వెట్టి చాకిరి చేస్తూ, కఠిన శ్రమలను అనుభవిస్తూ, సమస్యల గుండా, కష్టాల గుండా వెళ్తున్న ప్రతి బిడ్డను కూడా ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అడ్డులు, ఆటంకాలను, ఇరుకులు, ఇబ్బందులను మీరు తొలగించండి దేవా. ప్రతి వ్యతిరేకత నుంచి, ద్వేషాల నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నిందలు, అవమానాల నుండి, అసహ్యమైన కార్యముల నుండి, శత్రువుల పన్నాగం నుండి, పగవారి నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. హాని కలిగించే మనుషుల నుండి, రకరకాల భయాలు, బాధల నుండి, కృంగుదల, నిరుత్సాహాలు, వేదనలన్నిటి నుండి నీ బిడ్డల్ని సంపూర్ణంగా విడిపించండి దేవా. ఇవేవి బిడ్డల దరి చేరకుండా వారి చుట్టూ మీ దూతల్ని అగ్నికంచెగా ఉంచండి తండ్రి. అయ్యా, మీరెంతో గొప్ప దేవుడో తండ్రి. ఆనాడు యోబు ఇంటి చుట్టూ మీరు కంచెనేశారు దేవా. యోబు చెడుతనాన్ని విడిచిపెట్టాడు కాబట్టే యోబును మీరు రక్షిస్తూ వచ్చారు దేవా. యోబు మీ దృష్టికి నీతిమంతునిగా జీవించినాడు కాబట్టే మీరు తనను హెచ్చించినారు దేవా. అయ్యా, ఈనాడు మేము కూడా యోబు వలె జీవించే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించండి దేవా. యోబును మీరు రెండంతలుగా ఆశీర్వదించినట్లు మమ్మను కూడా ఆశీర్వదించండి దేవా. ఎన్నో శ్రమలలో, సమస్యలలో, బాధలలో, రోగాలలో
యోబు మీ కొరకు మాత్రమే నమ్మకంగా బ్రతికినాడు దేవా. తన నోట నుండి మిమ్మల్ని స్తుతిస్తూ వచ్చాడు దేవా. దుఃఖకరమైన పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని హృదయపూర్వకంగా పొగిడినాడు, స్తుతించినాడు తండ్రి. అయ్యా, అలాంటి హృదయాన్ని, ఓర్పును, జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు స్వంత వారిని, బంధువులను, స్నేహితులను, తల్లిని, తండ్రిని, భార్యను, భర్తను, కుమారులను, కుమార్తెలను కోల్పోయి దుఃఖంలో ఉంటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని మీరు ఆదరించండి దేవా. వారి కన్నీటిని తుడవండి అయ్యా. గొప్ప ఓదార్పును అనుగ్రహించండి. సొంత వారు లేని లోటును మీరు తీర్చండి దేవా. అయ్యా, నీ బిడ్డలను అనాథలుగా విడిచిపెట్టే దేవుడు కాదు ప్రవ్వా, త్రోసివేసేవాడవు కాదయ్యా. దయచేసి ప్రతి ఒక్కరిని మీరు కాపాడండి దేవా. ఉన్నత స్థితికి వారిని ఎదిగేలాగున మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా ఈ సమయాన అనారోగ్యాలతో కన్నీరు కారుస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. హాస్పిటల్లో, ఐసీలో మరణకరమైన పరిస్థితుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ప్రజల కొరకు మొరుపెడుతున్నాము దేవా. క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఇక బ్రతికే ఛాన్స్ లేదంటున్న బిడ్డల కొరకు వేడుకుంటున్నాం దేవా. అయ్యా, ఆనాడు హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు హిజ్కియా కన్నీటితో ప్రార్థిస్తే మీరు విన్నారు కదా దేవా. మరొక 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించారు తండ్రి. అయ్యా, మరణాన్ని తప్పించారు దేవా. సజీవునిగా ఉంచారయ్యా. ఈ దినమున నీ బిడ్డల్ని కూడా మీరు స్వస్థపరచండి తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు బాగు చెయ్యండి దేవా. గొప్ప ఆయుష్ను వారికి ఇవ్వండి దేవా. మీరు మాత్రమే స్వస్థత అనుగ్రహించే దేవుడో తండ్రి. అయ్యా, బిడ్డలు ఎందరైతే విశ్వాసంతో కన్నీటితో రోధిస్తూ మీకు మొరుపెడుతున్నారో అట్టి వారందరి రోదనలు మీరు వినండి దేవా. వారికి గొప్ప స్వస్థత కార్యాన్ని మీరే జరిగించండి దేవా. హిజ్కియా కాలంలో ఉన్న దేవుడవు తండ్రి, ఈ కాలంలో మా దేవుడవుగా ఉన్నందుకు వందనాలు. మరణాన్ని తప్పించుట ప్రభువైన యెహోవా వశమన్నారు దేవా. నీ బిడ్డలందరి ఎడల ఈ వాగ్దానం నెరవేర్చండి తండ్రి. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు దేవా. ఈ సమయాన మిమ్మునే ఆశ్రయిస్తున్న బిడ్డలను మీరు బ్రతికించండి దేవా. స్వస్థపరచండి దేవా. మిమ్మునే దిక్కుగా ఆధారంగా చేసుకున్న వారిని మీరు బాగు చెయ్యండి తండ్రి. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచునన్నారు అయ్యా. ఈ సమయాన మేమంతా విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మకంతో మొరుపెడుతున్నాము దేవా. దయచేసి మా ప్రతి బాధను ఎరిగిన దేవుడో తండ్రి. అయ్యా, మా వేదనను చూసే దేవుడో తండ్రి. దయచేసి దేవా, నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కూడా మీరే జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఉదయకాల సమయంలో వారి వారి పనుల నిమిత్తం వెళ్ళిన ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు దేవా. సకాలంలో క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చే కృపను దయచేయండి ప్రవ్వా. అయ్యా, ఉద్యోగ స్థలంలో రకరకాలుగా బాధించబడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. యజమానుల ఒత్తిళ్ల నుంచి, పని భారం నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. ఉద్యోగ స్థలంలో నెమ్మది, సంతోషం లేక భయాందోళనలో జీవిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. కొందరు యజమానులు జీతాలు ఇవ్వకుండా బిడ్డలను నానా రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారు దేవా. అటు యజమానుల మనసులను మీరు మార్చండి దేవా. ఉద్యోగులకు జీతాలు ఇచ్చే మనసును ప్రతి అధికారికి దయచేయమని, నీ బిడ్డల చేతి కష్టాన్నంతటినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు కూడా అధికారుల దృష్టికి లోబడి నమ్మకంగా పనిచేసే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. ఈనాడు ఎందరైతే కష్టపడి పనిచేస్తున్నారో అట్టి వారందరినీ మీరే హెచ్చించండి దేవా. వారి ప్రతి కష్టాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డలు చేసే ప్రతి పనిలో తోడుగా ఉండండి దేవా. వారి ప్రయత్నాలలో, ప్రయాణాలలో తోడయ్యుండి గొప్ప క్షేమాన్ని, నెమ్మదిని అనుగ్రహించండి దేవా. ఈనాడు మా బిడ్డల చదువులలో, వారి ఎదుగుదలలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి. ఉద్యోగాలు చేసే బిడ్డలకు తోడుగా ఉండండి. మీరే వారిని హెచ్చించండి దేవా. అయ్యా, ఈ దినమంతా నీ బిడ్డలందరికీ మీరే రక్షణగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ఎవరైతే బిడ్డలు వారి సొంత వారిని కోల్పోయి కన్నీరు కారుస్తున్నారో అట్టి బిడ్డలందరినీ ఓదార్చండి దేవా. ఆదరించండి ప్రవ్వా. నీ బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఆర్థిక పరమైన ఇబ్బందులతోటి, అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, మీరే బిడ్డల్ని కాపాడండి దేవా. అప్పుల సమస్యల నుంచి గొప్ప విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు దేవా, నీ బిడ్డలైన వారు వారి జీవితంలో ఎంతో అలసి
అలసిపోయేవారిగా ఉంటున్నారు దేవా. ఎంతగానో కష్టపడుతున్నారు కానీ చేసే పనిలో వృద్ధి లేదు ప్రవ్వా. వారి బ్రతుకులలో తృప్తి లేదయ్యా. దయచేసి ప్రతి బిడ్డను మీరు బలపరచండి దేవా. వారి కష్టానికి తగిన ప్రతిఫలం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఆత్మీయంగా ప్రతి బిడ్డను బలపరచండి దేవా. శారీరకంగా బలమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డలు చేసే ప్రతి పనిలో చక్కటి జ్ఞానం కలిగి ఉండేలాగున కృప చూపించండి తండ్రి. బిడ్డల అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా. గొప్ప అభివృద్ధిని ఆశీర్వాదమును వారికి అనుగ్రహించి నీ బిడ్డలందరినీ ఉన్నతంగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, చెడు మార్గం నుండి మంచి మార్గంలోనికి మమ్మను నడిపించండి దేవా. మేలు కలిగే మార్గంలో మమ్మను మా చెయ్యి పట్టుకుని నడిపించమని, పరిశుద్ధులంగా మీకిష్టలంగా జీవించే జీవితమును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి దేవా. బిడ్డలందరినీ క్షేమంగా నడిపించండి దేవా. నీ బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని, ప్రతి పనిలో వారిని వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నష్టాల పాలవుతున్న బిడ్డల్ని ఈ సమయాన మీరు ఆదుకోండి దేవా. నష్టాలను సమకూర్చుకోలేక కన్నీరు కారుస్తున్న బిడ్డలను మీరు ఆదరించండి దేవా. అప్పులు ఎక్కువైనాయని వాటిని ఎలా తీర్చాలని కన్నీటి పర్యాంతమవుతున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అప్పులు తీర్చే మార్గాన్ని వారికి చూపించండి అయ్యా. వారి ధన నిధులను నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ రాత్రికాల సమయంలో పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చదువులలో తోడుగా ఉండండి దేవా. చిన్న బిడ్డలు యవ్వనస్తులు చదువుతుండగా మీ యొక్క జ్ఞానం చేత వారిని నింపండి దేవా. ఏవి చదవాలో వారికి నేర్పించండి దేవా. మీరే వారికి ప్రతి ప్రశ్నకు తగిన సమాధానం వచ్చేలాగున మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డలు చదువుతున్నారు కానీ పరీక్ష హాలుకు వెళ్ళేసరికి వచ్చిన అన్ని మర్చిపోయే వారిగా ఉంటున్నారు దేవా. దయచేసి వారిలో ఉండే ఆందోళన, టెన్షన్ ని తొలగించండి దేవా. అయ్యా, కూలుగా ప్రశాంతంగా బిడ్డలు చక్కగా పరీక్ష రాసేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి ప్రయాణాలలో తోడయ్యుండండి దేవా. చక్కని క్షేమాన్ని, భద్రతను మా బిడ్డలకు అనుగ్రహించండి దేవా. అయ్యా, నీ బిడ్డలందరినీ మీరే కాపాడండి దేవా. సజీవులనుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు చదవలేక, ఎగ్జామ్స్ రాయలేక, తల్లిదండ్రులకు సమాధానం చెప్పలేక మరణించే వారిగా, ఆత్మహత్యలు చేసుకునే వారిగా ఉంటున్నారు దేవా. దయచేసి అట్టి బిడ్డల మనసులను మీరు మార్చండి దేవా. ఎంత కష్టమైన చదివే కృపను వారికి అనుగ్రహించండి దేవా. అయ్యా, నీ బిడ్డల్ని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీ వైపే చూస్తున్న ప్రతి విద్యార్థుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, మీ మీద ఆధారపడుచున్న బిడ్డలందరికీ మీ గొప్ప సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీ అద్భుత కార్యాలను నీ బిడ్డల పట్ల జరిగించండి దేవా. ఈనాడు ప్రవ్వా, మీ కార్యములను మా జీవితంలో పొందుకోలేకపోతున్నామంటే కారణం ప్రార్థన లేకపోవడం. ఈనాడు మీతో మాట్లాడే అనుభవం లేక, మీకు మొరపెట్టే హృదయం లేక మా జీవితంలో ఎలాంటి ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నాం ఉన్నామయ్యా. మీకు దూరంగా జీవిస్తున్నాము కాబట్టే ఇలాంటి నష్టాలలో, కష్టాలలో, శ్రమల మధ్య కృంగిపోతున్నాము దేవా. దయతో మమ్మను క్షమించండి తండ్రి. ప్రార్థన పరులుగా మమ్మను చెయ్యండి దేవా. ఆసక్తితో ప్రార్థించే బిడ్డలంగా మమ్మను సిద్ధపరచండి దేవా. విసుగక నిత్యము పదే పదే పట్టుదల కలిగి సమయమందును అసమయమందును కన్నీటితో, భారంతో హృదయపూర్వకంగా మీకు మొరపెట్టే కృపను మాకు అనుగ్రహించండి. తద్వారా మీ యొద్ద నుండి ఎన్నో మేలులను, ఉపకారములను పొందుకొనుటకు మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నామయ్యా. ఎందరైతే సమస్యలను బట్టి, శోధనలు, బాధలను బట్టి, కష్ట నష్టాలను బట్టి పడిపోయిన వారిగా, కృంగిపోయిన స్థితిలో ఉండి కన్నీరు కారుస్తున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు లేవనెత్తండి దేవా. అయ్యా, మీరు పడిపోవు వారిని ఉద్ధరించే దేవుడవు తండ్రి. కృంగిపోయిన వారిని లేవనెత్తే దేవుడవు. సొమ్మసిలిన వారికి శక్తినిచ్చే దేవుడవు. శక్తిహీనులకు బలాభివృద్ధి కలగనిచ్చే దేవుడవు. అయ్యా, మీ గొప్ప ప్రేమను ప్రతి బిడ్డపై చూపించండి దేవా. వారి స్థితినంతటినీ మీరు మార్చండి దేవా. అయ్యా, మా కొదువలు, అక్కరలు, కొరతలు తీర్చే గొప్ప దేవుడవు తండ్రి. సమస్యలను దూరపరిచే దేవుడవు. అయ్యా, బిడ్డలకు ఎదురయ్యే ప్రతి విపత్కర పరిస్థితులన్నిటి నుండి మీరే వారిని దాచండి దేవా. ప్రతి బిడ్డను భద్రపరిచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, మేము మీ ఆజ్ఞలను పాటిస్తూ నీతిమంతులముగా
జీవిస్తూ మీ గొప్ప ఆశీర్వాదములు పొందుకునే ధన్యతను మాకు అనుగ్రహించండి దేవా. మా చేతి పనులలో, మా ఉద్యోగాలలో, వ్యాపారాలలో, ఇతర పనులలో మేము మీ ఆశీర్వాదములు పొందుకునే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది ప్రియులు వారు చేసే పనిలో ఆశీర్వాదములు లేక, అభివృద్ధి రాక ఎంతో బాధపడుతున్నారయ్యా. ఎంత కష్టపడ్డా ఆశీర్వాదం లేని బ్రతుకులెందుకని కన్నీటి పర్యంతం అవుతున్నారు దేవా. అలాంటి వారిని మీరు హెచ్చించండి దేవా. బిడ్డల చేతి కష్టాన్ని మీరు దీవించండి తండ్రి. ఈనాడు ఎంతో మంది ప్రియులు వారి టార్గెట్ రీచ్ అవ్వాలని, వారి ప్రాజెక్టు సకాలంలో కంప్లీట్ అవ్వాలని, పని త్వరగా ముగించుకోవాలని అనేక రకాలుగా మేనేజ్మెంట్ నుండి ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నెమ్మది లేక రోధిస్తున్న వారి ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. ప్రాజెక్ట్ సబ్మిట్ చేయకపోతే శాలరీ ఆపేస్తామని బిడ్డలను ఎంతో వేధిస్తున్న అధికారుల మనసులను మీరు మార్చండి దేవా. అయ్యా, ఈ సమయాన బిడ్డల కన్నీటిని మీరు తొడవండి దేవా. ప్రతి బిడ్డను చక్కటి జ్ఞానంతో నింపండి దేవా. ప్రతి రకమైన ఒత్తిడి నుండి నీ బిడ్డల్ని విడిపించండి. మీరే వారిని గొప్పగా ఉన్నతంగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో రకరకాల కాంపిటేటివ్ పరీక్షల కొరకు, ఇంటర్వ్యూల కొరకు, ఉద్యోగ ప్రయత్నాల కొరకు, పై చదువుల కొరకు ప్రిపేర్ అవుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. కోచింగులు తీసుకుంటున్న వారిని, సొంతగా ప్రిపేర్ అయ్యే వారిని మీరు కనికరించండి దేవా. మంచి జ్ఞానం చేత వారిని నింపండి దేవా. బిడ్డలు ఆశించినవి వారి జీవితంలో పొందుకునే కృపనివ్వండి దేవా. అయ్యా, నిన్ను సేవించే నీ బిడ్డలను పై స్థానంలో ఉంచండి దేవా. తలగా ఉంచండి దేవా. అధికారులుగా స్థిరపడాలి దేవా. ఉన్నతమైన స్థితిలో నిలబడాలి తండ్రి. అయ్యా, బిడ్డల ద్వారా అన్యజనుల మధ్య మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఇంతవరకు మమ్మను, మా కుటుంబాలను క్షేమంగా రక్షించినారు దేవా. మా పనులలో, మా ప్రయత్నాలలో, మా ప్రయాసాలలో మాకు తోడయ్యండి మీ గొప్ప సహాయాన్ని అందించారు తండ్రి. మా ప్రయాణాలలో, మా రాకపోకలలో నిరంతరము నమ్మమును కాచి కాపాడే దేవుడవై ఉన్నందుకు మీకు స్తోత్రాలు దేవా. అయ్యా, ప్రతి అడ్డులు, ఆటంకాలు, ఇరుకులు, ఇబ్బందులను, కష్ట నష్టాలను, వ్యతిరేకతలను, ద్వేషాలను, నిందలను, అవమానాలను, శ్రమలు, సమస్యలు, ఒత్తిళ్లను, అనారోగ్య బాధలను, అప్పుల భారాలను, ఆర్థిక ఇబ్బందులు, వేదనలు, నిరుత్సాహాలు, కృంగుదలు, పడిపోయిన పరిస్థితులు దేవా, వీటన్నిటి నుండి మమ్మను మీరు లేవనెత్తండి దేవా. ప్రతి కీడు నుండి విడిపించండి దేవా. అయ్యా, మీ గొప్ప సహాయాన్ని బిడ్డలందరికీ అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఇంతవరకు దేవా మేము నశించిపోకుండా మమ్మను భద్రపరుస్తూ వచ్చారు దేవా. మమ్మను రక్షించినారు తండ్రి. మా కన్నీటిని తుడిచి గొప్ప ఓదార్పునిచ్చారు దేవా. మమ్మను ఎంతగానో ఆదరించారు తండ్రి. అయ్యా, మీరు చేసిన మేలులు, ఉపకారములను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మీ బిడ్డల జీవితాలలో, వారి ఉద్యోగాలలో, వ్యాపారాలలో, చేతి పనులన్నిటిలో ఆశ్చర్య కార్యములను, అద్భుత కార్యములను జరిగించండి దేవా. మీ మంచి మేలుల చేత బిడ్డలు తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల కోరికలను మీరు నెరవేర్చండి దేవా. వారి హృదయ వాంఛలను తీర్చండి తండ్రి. ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడవు తండ్రి. ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపే దేవుడవయ్యా. దయచేసి కేవలం ప్రవ్వా మీరు మాత్రమే మా ఆశలను, కోరికలను, హృదయ వాంఛలను తీర్చే శక్తి కలిగిన దేవుడవని మీ వైపే చూస్తున్నాం దేవా. మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే ప్రియులు నా కోరిక ఎవరు తీరుస్తారు, నా ఆలోచనలను ఎవరు నెరవేరుస్తారు, నా హృదయంలోని ఆశలను తీర్చేదెవరు, నా ప్రయత్నాలను సఫలపరిచేదెవరు, నా జీవితంలో మేలు చేసేదెవరు, నా కష్టాలను తీర్చేదెవరు, నా నష్టాలను సమకూర్చేదెవరు, నా అక్కరలు, కొరతలు, అవసరతలు, కొదువలు ఎవరు తీర్చగలుగుతారు, ఇంత మంచి మనుషులు ఎవరైనా ఉన్నారా అని కన్నీరు కారుస్తూ ఏడ్చే బిడ్డలకు మీరే గొప్ప సహాయాన్ని అందించండి దేవా. అయ్యా, బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా. వారిపై జాలి చూపించండి తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, ఎన్ని ఉద్యోగ ప్రయత్నాలు చేసినా, ఎన్ని పరీక్షలు రాసినా, ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళినా ఏ ఒక్క దాంట్లో సెలెక్ట్ కాలేదని బాధపడే బిడ్డలందరినీ మీరు ఓదార్చండి దేవా. ఎన్నో వివాహ ప్రయత్నాలు చేశాను, ఎన్నో ప్రదేశాలు తిరిగాను, అయినా ఒక్క సరి అయిన సంబంధం కూడా కుదరలేదని, ఈసారైనా నాకు వివాహం జరుగుద్దా అని కన్నీరు కార్చే బిడ్డల కన్నీటిని తుడవండి నాయనా.
దేవా ఎన్ని టెస్టులు చేయించుకున్నా, ఎన్ని హాస్పిటల్స్కి తిరిగినా సంతానం కలగలేదని కృంగిపోతున్న ప్రతి భార్యను, భర్తను మీరు కరుణించండి దేవా. అయ్యా, ఇలా రకరకాల బాధలను బట్టి కలవరంలో, ఆందోళనలో ఉంటున్న బిడ్డలందరి జీవితాలలో మీరే ఘనమైన కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మా కుటుంబాల చుట్టూ, మా బిడ్డల గృహాల చుట్టూ, మా ప్రాంతాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ దూతల్ని కాపుదల భద్రతగా ఉంచండి దేవా. నీ బిడ్డలందరినీ కాపాడండి దేవా. మా దేశానికి క్షేమాన్ని ఇవ్వండి తండ్రి. ఆందోళనకరమైన, దుఃఖకరమైన పరిస్థితులను తొలగించండి దేవా. శాంతి, నెమ్మది, సమాధానాన్ని ఇవ్వండి అయ్యా. మా ప్రాకారములలో నెమ్మది కలిగించండి. మా నగరులలో క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో బిడ్డలు దూర ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా. చక్కని క్షేమాన్ని, భద్రతను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు దేవా ప్రతి భార్యను, భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి మధ్య మనస్పర్ధలు తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మా కష్టకాలంలో మాకు తోడుండే దేవుడవుగా, ఆపదలు, ఆటంకాలను తప్పించే తండ్రివిగా, శ్రమ దినమందు ఆదుకునే ప్రభుడవుగా మీరున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ సమయాన దేవా మేమంతా చిన్న మందగా కూడుకొని ఏకీభవించి ఏకస్వరంతో, ఏక హృదయంతో, ఆశతో మీకు మొరుపెడుచుండగా, మీకు ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. మా మొరలకు చెవియొగ్గండి ప్రవ్వా. విశ్వాసంతో మీ వైపు చూస్తున్నాం తండ్రి. నమ్మకంతో మీకు ప్రార్థిస్తున్నాం దేవా. మా అక్కరలు, కొరతలు, కొదువలు, శ్రమలు, శోధనలు, సమస్యలు, కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు మీరే దూరపరచమని, వీటన్నిటి నుండి మమ్మను సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతలు నుంచండి. ప్రతి బిడ్డని మీరు కాపాడండి దేవా. అయ్యా, వారిలో ఉండే భయాల్ని తొలగించండి దేవా. వేదన, కృంగుదల, నిరుత్సాహాల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. అయ్యా, రాత్రి అవుతుందంటే భయపడే ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. శత్రువుల నుండి, అపవాది నుండి, ఆటంకాల నుండి, పగవారి నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రకంగా ప్రవ్వా ప్రతి బిడ్డ చుట్టూ మీ దూతలు నుంచండి తండ్రి. అయ్యా, నీ బిడ్డలందరినీ సజీవులనుగా కాచి కాపాడమని ప్రార్థిస్తూ, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ఎవరి కొరకు, ఏ అంశం కొరకు మేము మొరపెట్టలేకపోయామో దయతో మమ్మను క్షమించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ, మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక. గాడ్ బ్లెస్ యూ.